ఈరోజు ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో మనం ఉన్నాము. దాదాపుగా వారం రోజులు అంటే దాదాపుగా 10 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మన జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. దాదాపుగా ఈ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం కారణం వల్ల ఈ మన కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు దాదాపుగా తుంగభద్ర, శ్రీశైలం జలాశయం, తర్వాత సుంకేస్ల వీటన్నింటికి వరద నీరు వచ్చి చాలా ఎక్కువగా చేరిపోతుంది. సో దీని గురించి మనం ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. ఈ నదీ పరివాహక ప్రాంతం, లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మన కర్నూలు జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి అవకాశం మనకు కనపడుతుంది. దాదాపుగా ఈ వర్ష ప్రభావం వల్ల రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా లోతట్టు తీర ప్రాంత వాసులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ కర్నూలు జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి అంశం మనకు కనపడుతుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అంటే కర్ణాటక ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ఈ కర్ణాటక ప్రాంతంలోని హోస్పేట్ డ్యామ్కు సంబంధించి, తుంగభద్ర డ్యామ్కు సంబంధించి ఇప్పుడు వరద నీరంతా వచ్చి అక్కడ చేరుతోంది. సో ఈ తుంగభద్ర డ్యామ్కు దాదాపుగా దాని నీటి సామర్థ్యం 1683 అడుగులటువంటి నీటి సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర డ్యామ్కు ఇప్పుడు ప్రస్తుతం నీటి మట్టం 1631.28గా అది నీటి సామర్థ్యం ఇప్పుడు ప్రస్తుతం ఉంది దాని నీటి సామర్థ్యం. సో అక్కడి నుంచి దాదాపుగా 1,08,838 క్యూసెక్కుల నీరు ఈ తుంగభద్ర డ్యామ్కి వచ్చి చేరుతోంది. అంటే ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల కర్ణాటక ప్రాంతంలో ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల ఈ తుంగభద్ర డ్యామ్కు 1,08,838 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. ఇక దాదాపుగా 1,28,538 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అంటే ఈ భారీ వర్షాల వల్ల ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి దాదాపుగా ఇంత 1,28,538 క్యూసెక్ల నీరు ఇప్పుడు దిగువ ప్రాంతాలకు విడుదల చేసే అవకాశం మనకు కనపడుతుంది. సో దీనివల్ల లోతట్టు తీర ప్రాంత ప్రజలందరూ అంటే దాదాపుగా కర్నూలు జిల్లాకు సంబంధించి లోతట్టు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి కర్నూలు జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రాబోయే ఈ 3-4 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ మనకు హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ నగరంలోని తుంగభద్ర డ్యామ్కు సంబంధించినటువంటి నీటి సామర్థ్యం ఎంత ఉంది, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం మన కర్నూలు జిల్లాకు సంబంధించి శ్రీశైలం మరియు సుంకేస్ల ఈ 2 ప్రాజెక్టుల నీటి సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, సో వాటి సామర్థ్యం ఏంటి, ఎన్ని క్యూసెక్ల నీరు ఈ ప్రాజెక్టులకు వచ్చి చేరింది, సో అవుట్లో ఎన్ని క్యూసెక్ల నీరు బయటికి దిగువన వదులుతున్నారు అని చెప్పేసి వాటి డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవడానికి మనం ఇంకా కాస్త టైం ఉంది. కాబట్టి మిగతా చోట ఈ దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే ఈ తుంగభద్ర నదీ డ్యామ్కు సంబంధించినటువంటి దిగువ ప్రాంతాలు చూస్తున్నాం మనం ఈ క్లిప్పింగ్స్లో. సో అక్కడంతా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి సో వారందరూ ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మన కర్నూలు జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఈ దాదాపుగా 10 రోజుల నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షంకి సంబంధించి అంటే దాదాపుగా రెడ్ అలర్ట్ 6 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ హెచ్చరిక. సో దీనికి సంబంధించి ఇక్కడ లోతట్టు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కర్నూలు జిల్లా అధికారులు కోరుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండేది కాకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి కూడా డీటెయిల్స్ అంటే ముందు రాబోయే ఇంకా 3-4 రోజులు ఎంత టైం పడుతుందో చెప్పలేం, కానీ ఇంకా 3-4 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇక సుంకేస్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సామర్థ్యం ఏ విధంగా ఉంది, తర్వాత ఈ సుంకేస్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి సామర్థ్యం ఏ విధంగా ఉంది, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సో ఈ సుంకేస్ల డ్యామ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటి నీటి సామర్థ్యం ఏ విధంగా ఉంది, ఎన్ని వేల క్యూసెక్కుల నీరు ఈ డ్యామ్కు వచ్చి చేరుతోంది ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ సుంకేస్ల ప్రాజెక్టుకు సంబంధించి 980 అడుగులకు సంబంధించినటువంటి నీటి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టం 950.60 అనే సామర్థ్యం కలిగినటువంటి నీటి మట్టం ఇక్కడికి ఉంది. దాదాపుగా ఈ వర్షాల వల్ల
ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా 82,000 క్యూసెక్ల నీరు వచ్చి ఈ ప్రాజెక్టులో చేరిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఇంకా ఏంటంటే దాదాపుగా 20 గేట్లు ఎత్తేసిన ద్వారా 75,220 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అంటే ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి 75,220 క్యూసెక్ల నీటిని విడుదలకు చేస్తున్నారు. అంటే దిగువన ఉన్న ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే లోతట్టు ప్రాంత జనాలు ఎవరైతే ఉన్నారో, ఈ తుంగభద్ర పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కర్నూలు జిల్లా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. అలాగే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసేశారు. దాదాపుగా ఈ వర్ష ప్రభావం వల్ల, ఈ తుఫాన్ వర్ష ప్రభావం వల్ల 6 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసేశారు. సో కాబట్టి ప్రతి ఒక్క తీర ప్రాంతవాసులు ఎవరైతే నదీ పరివాహక ప్రాంతం, లోతట్టు ప్రాంత జలవాసులు ఎవరైతే ఉన్నారో జనాలు వారందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే దాదాపుగా సుంకేశ్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో 1 టీవీ కెమెరా పర్సన్ విజయ్తో అర్జున్.